యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞానుల గురించి తెలుసుకుందాం. జ్ఞానులు వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏమేమి అర్పించారు అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాము. జ్ఞానులు 3 వస్తువులు అర్పించారు: బంగారము, బోలెము, సాంబ్రాణి. కాబట్టి మనం ముగ్గురు అని అనుకుంటాము, కానీ ప్రవచనాల్లో వారు సమూహముగా వచ్చారు అని వ్రాయబడి ఉంది. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చూసినప్పుడు 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించినటువంటి అర్పణల గురించి చూస్తాము. 12, 13 అధ్యాయాల్లో 12, 13 వచనాల్లో వారు ప్రభుని మాటలు ఆలకించి వారు ప్రభు చేత బోధింపబడినటువంటి వారిగా మనం చూస్తాము. మొదటగా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము ఎక్కడుందంటే మన ప్రపంచ పటంలో సెంటర్లో ఉంది, నడి మధ్యలో ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి మధ్యలో సెంటర్లో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాము. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలీలను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఈ లేఖనములను మీకా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి 550 సంవత్సరములకు ముందే మీకా దీన్ని రాసి పెట్టారు. వారు ఆ ప్రవచనాలను చదివారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి జ్ఞానులు యూదా దగ్గరకు ఎందుకు వెళ్ళారు అంటే, పుట్టినటువంటి ఈ రాజు గురించి హేరోదు రాజుకు ఏమైనా తెలిసేమోనని విచారించడానికి వారు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళారు. కానీ హేరోదు రాజు అప్పటికే తను అధికారకాంక్షతో ఉన్నాడు. మరొక రాజు పుట్టి ఉన్నాడా అని తను చాలా కలవరపడ్డాడు. మరొక రాజును యేసుక్రీస్తు వారు పుట్టారు అనడానికి తను అంగీకరించలేకపోతున్నాడు. తను వెంటనే అక్కడున్నటువంటి శాస్త్రులను, ప్రజలను పిలిచి గ్రంథాలను చదవమని చెప్పాడు. గ్రంథాల్లో ఏం రాసి ఉంది, ఎక్కడ పుట్టి ఉంటాడు అని వారిని అడిగాడు. అప్పుడు వారు మీకా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేము ఎఫ్రాతామా, యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమును, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమండును. సో వాళ్ళు మీకా గ్రంథాన్ని చదివి వాళ్ళు చెప్తున్నారు, బెత్లెహేములోనే పుడతారు, యెరూషలేములో ఉన్నటువంటి ఈ బెత్లెహేములోనే పుడతారు అని వారు చెప్పారు. వారు చెప్పినప్పుడు హేరోదు రాజు కానీ అక్కడ ఉన్న శాస్త్రులు కానీ ఎవరు ఆయన్ని చూడడానికి వెళ్ళలేదు. ఆయన్ని ఆరాధించాలని కానీ ఆయనకి సాష్టాంగపడాలి కానీ వారు ఎవ్వరూ కూడా అంగీకరించడానికి, యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించడానికి అక్కడున్న వారు ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. అయినా వారిని చూసి కూడా ఈ యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎటువంటి బుద్ధి తెచ్చుకోలేదు. మనం మత్తయి సువార్త 6, 7 వచనాలు చూసినట్లయితే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచాడు.
వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే తన మనసులో ఒక దురాలోచన ఉంది. మనం 8వ వచనం చూసినట్లయితే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలిసినట్లయితే వెళ్ళి అతన్ని సంహరించు, యేసు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు అతన్ని సంహరించవచ్చు అని తన మనసులో ఒక దురాలోచన పెట్టుకొని వారిని పంపించి వేశాడే తప్ప తను హేరోదు రాజు జ్ఞానులతో పాటు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళలేదు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఎదురు తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రమును వారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వారు ఏ నక్షత్రాన్ని అయితే చూసి వారు ప్రయాణము చేశారో ఆ నక్షత్రము జ్ఞానులు యేసుక్రీస్తు వారు చూచు వరకు కూడా వారికన్నా ముందుగా నడిచింది అని ఇక్కడ చూస్తుంటాము. వారు ఆ నక్షత్రములను చూచి ఆనందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు అర్పించిరి. జ్ఞానులు లోపలికి వచ్చారు. వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూచి వాళ్ళు తెచ్చినటువంటి అత్యంత విలువైన వస్తువులను ఆయనకు కానుకలుగా అర్పించారు. ఈ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అని మనం చదువుకుంటూ ఉంటాం. ఈవెన్ మన ఇండియా కూడా, మన భారతదేశం కూడా తూర్పు దేశం కిందటే వస్తుంది. అందుకే అంటారు తూర్పు దేశాల్లో జ్ఞానం ఉన్నది అని. ఈ తూర్పు దేశపు ఈ ముగ్గురు జ్ఞానులను మనం ముగ్గురు రాజులుగా కూడా చూస్తాము. వీరు అత్యంత పండితులు, సాహిత్యము కలిగినటువంటి వారు. వారికి సంఖ్యాశాస్త్రమందు, ఈ తూర్పు దేశాలలో సంఖ్యాశాస్త్రమందు, నక్షత్ర శాస్త్రమందు, వైద్య శాస్త్రమందు, ప్రకృతి శాస్త్రమందు, పాండిత్యమందు వీళ్ళందరూ కూడా మంచి నిపుణులై ఉన్నటువంటి వారు, ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వారు. ఈ జ్ఞానులు చాలా తెలివైన వారు. వారు చాలా వివేకముతో వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూచు వరకు కూడా వారి ప్రయాణాన్ని వారు ఎక్కడా కూడా ఆపలేదు అని మనం చూస్తుంటాము. మనం ఈ జ్ఞానుల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక తెలిసిన విషయం చెప్తాను. 1971వ సంవత్సరంలో జేమ్స్ బి ఎర్విన్ అనే అతను చంద్రమండలం మీదకి వెళ్ళాడు. జేమ్స్ బి ఎర్విన్ ఫస్ట్ టైం 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కోలిన్ ఈ ముగ్గురు కూడా ఒక యూనిట్గా ఫస్ట్ టైం చంద్రమండలం మీదకి వెళ్ళారనమాట. లైక్ మన బైక్ మీద ఇద్దరు ఎలా ట్రావెల్ చేస్తారో అలానే చంద్రమండలం మీద ఒక ముగ్గురు ఒక యూనిట్లో ట్రావెల్ చేయొచ్చు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ టైం చంద్రమండలం మీదకి వెళ్ళినవారు. వాళ్ళలో ఫస్ట్ టైం చంద్రమండలం మీద అడుగు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్గా మనం చదువుకుంటాము. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత 1971లో జేమ్స్ బి ఇర్విన్ అనే అతను వెళ్ళాడు. అతను చంద్రమండలం మీద నుండి వచ్చిన తర్వాత తను 1972లో తను వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్నారు. నేను ఇంకా రెండోసారి నేను చంద్రమండలం మీదకు వెళ్ళను అని. ఎందుకు అని అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇంకా అంతకన్నా గొప్ప పని ఇంకొకటి దొరికింది, అది నేను చేయాలి అని చెప్పి తను వాలంటీర్గా 1972లో తను రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను చంద్రమండలం మీదకి వెళ్ళడానికి ముందు అతను బోర్న్ యాజ్ ఎ క్రిస్టియన్, తను పుట్టడితో క్రిస్టియన్గా పుట్టాడు. కానీ బట్ ఏ రోజు కూడా తను క్రిస్టియన్లా తను ఉండాలని కానీ దేవుని మందిరంలో గడపడం కానీ తను ఏది కూడా చేయలేదు. తను ఎప్పుడైతే చంద్రమండలం మీదకి వెళ్ళాడో అక్కడ తను చాలా స్ట్రాంగ్గా నమ్మాడు, లేదు దేవుడు ఉన్నాడు అని తను ఆ చంద్రమండలం మీద ఉన్నప్పుడు తను ఉన్న సిచ్యువేషన్స్ కానీ అతన్ని చాలా స్ట్రాంగ్గా చేశాయి. అతను మళ్ళీ అగైన్ క్రిస్టియన్గా రీబర్త్ అయ్యాడు అని మనం చూస్తుంటాము. తను జేమ్స్ బి ఎర్విన్ తను వచ్చిన తర్వాత, తను రిటైర్డ్ అయిన తర్వాత ప్రపంచం అంతా కూడా తిరిగి దేవుని యొక్క సువార్తను తను ప్రకటించాడు. తను 1985లో మన ఇండియాకు కూడా వచ్చాడు, కేరళకు కూడా వచ్చి తను చంద్రమండలం మీద తనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా షేర్ చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా
సైంటిస్టులు అంటే చాలా గొప్పవాళ్ళు, మనం చాలా గౌరవిస్తాం కదా. ఓ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చారని మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన మన మైండ్లో, ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. సో అలానే అందరూ అతన్ని గౌరవిస్తున్నప్పుడు తను ఒక మాట చెప్పాడు, నేను మానవునిగా పుట్టాను, నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం పెద్ద విషయం, పెద్ద గొప్ప ఏమీ కాదు, కానీ ఈ సృష్టికర్త అయినటువంటి మన తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదటి మనుష్య కుమారునిగా అడుగు పెట్టడం అది చాలా అద్భుతమైన విషయము అని చెప్పాడు. నిజమే కదా, మనుషులు చంద్రమండలం మీదటి వెళ్ళడం కన్నా ఈ సృష్టినే సృష్టించినటువంటి కర్త తన కుమారుణ్ణి మానవునిగా ఈ భూమి మీదటి అడుగు పెట్టించడం అది ఇంకా చాలా గొప్ప విషయం. ఈ జ్ఞానులు ఎలా అయితే తూర్పు దేశం నుండి వాళ్ళకు ఉన్నటువంటి ఈ ముగ్గురు జ్ఞానులను మనం ఈ ముగ్గురు రాజులుగా కూడా చూస్తుంటాము. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు రాజులు కూడా అని మనం చూస్తుంటాము. వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్ని కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆతిథ్యతను కానీ, వాళ్ళకున్న సౌకర్యాలను కానీ అన్నింటినీ కూడా వారు వదిలిపెట్టి తూర్పు దేశము నుండి వారు యెరూషలేముకు ఎన్నో వేల మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ప్రయాణాన్ని మానుకోలేదు. మళ్ళీ తిరిగి ఇంకా చాలు చేసింది అని వారు వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎంతో ఆశతో యేసుక్రీస్తు ప్రభువారిని చూచు వరకు కూడా వారు ప్రయాణము చేశారు. అయితే మనం జ్ఞానులు వస్తారు అని, ఆయన్ని ఆరాధిస్తారు అని, ఆయనకు శ్రేష్టమైన కానుకలు అర్పిస్తారు అని మనకి ప్రవచన లేఖ భాగాల్లో ఆల్రెడీ వ్రాయబడి ఉంది. కీర్తనలు 72వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, శెబారాజులను కానుకలు తీసుకు వచ్చెదరు. తూర్పు దేశానికి చెందిన జ్ఞానులు అనగా ఈ తూర్పున ఉన్నటువంటి పర్షియా, బబులోను, అరేబియా ఎడారి ప్రాంతానికి చెందినటువంటి వారిగా మనము చరిత్రలో చూస్తుంటాము. యెషయా 60వ అధ్యాయము 3వ వచనంలో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెషయా 60వ అధ్యాయం 60వ వచనంలో, బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ఏదైతే లేఖనాల్లో వ్రాయబడి ఉందో ఆ లేఖనాల నెరవేర్పును మనం చూస్తాము. పాత నిబంధన గ్రంథాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో మనం ఆ లేఖనాలు నెరవేర్చడం మనం ఇక్కడ చూస్తాము. లేఖనాల నెరవేర్పు జరిగింది, కానీ హేరోదు మహారాజు కానీ అక్కడ ఉన్న వారు ఎవ్వరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. ఈవెన్ జ్ఞానులు అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు అన్నా సరే వారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి విల్లింగ్గా లేరు. అతన్ని చంపివేద్దాము, మరొక రాజు పుట్టినట్లయితే నాకు అపాయం అవుతుందేమో నా సింహాసనానికి అని దురాలోచనతోటే ఉన్నారు వారు. అయితే ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూచి అనుసరించి శిశువుగా ఉన్న యేసుక్రీస్తుని కనుగొన్నారు. కానీ వారు నక్షత్రాన్ని ఆరాధించలేదు, నక్షత్రాన్ని వారు దేవుడు అని అనుకోలేదు. వారు యేసుని చూచి అత్యంత ఆనందభరితులయ్యారు. వారు చాలా సంతోషపడ్డారు యేసుక్రీస్తుని చూసి. విలువైన కానుకలు అర్పించారు. బైబిల్లో ఎక్కడా రాయలేదు, కానీ చరిత్రలో ఈ ముగ్గురు జ్ఞానుల గురించి రాయబడి ఉంది. ఈ ముగ్గురు జ్ఞానుల్లో ఒక జ్ఞాని మన భారతదేశం నుండి వచ్చారు అని కూడా రాయబడి ఉంది. ఈ ముగ్గురు జ్ఞానుల్లో మొదటి వ్యక్తి మెల్చర్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మోడ్రన్ ఇరాన్ దేశం ఆర్ఎల్స్ పర్షియా దేశానికి చెందిన వ్యక్తి అని. అతను ఒక పెద్దవాడు అని, యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు అతను తెల్లగడ్డము ధరించి ఉన్నాడు అని చరిత్రలో రాయబడి ఉంది. అతను బంగారాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించాడు. బంగారము అనగా నీవు రాజువు అని గుర్తు. రెండవ వ్యక్తి క్యాస్పర్ అనే అతను ఇండియా, భారతదేశం నుండి కానీ సెబాను నుండి కానీ వెళ్ళిన వ్యక్తిగా చూస్తాము. అతను యవ్వనస్తునిగా చదువుతాం మనం చరిత్రలో. అతను సాంబ్రాణిని అర్పించాడు. సాంబ్రాణి అనగా నీవు పూజార్హుడవు అని అర్థము. మూడవ వ్యక్తి బెల్తజార్ అతను అరేబియా లేదా ఈజిప్ట్ దేశానికి చెందినవానిగా చూస్తాము. అతను బోలమును సమర్పించాడు. బోలము అనగా నీవు మరణిస్తావు, తిరిగి లేస్తావు, నీవు మృత్యుంజయుడవు అని అర్థము. మనం మత్తయి సువార్తలు 11-12 అధ్యాయాల్లో 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి.
వారు వెళ్ళిన తరువాత ఎదుట ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించడానికి ఆయనను వెదటపోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోము. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పాను. ఈ 12, 13 వచనాల్లో మన జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుని మాటలు వారు ఆలకించినట్లుగా మనం వింటాము. 13వ వచనంలో వారు అక్కడ నుంచి దేవదూత మాట విని శిశువుగా ఉన్నటువంటి బాలుని తీసుకొని వెళ్ళిపోవడమో చూస్తాము. ఎందుకని అంటే జ్ఞానులకు హెరోదు రాజు చెప్పాడు, మీరు వెళ్ళి కనుక్కొని తిరిగి వచ్చి నాకు సమాచారం ఇవ్వండి అన్నాడు. కానీ జ్ఞానులు ఆ పని చేయలేదు. వారికి వచ్చినటువంటి స్వప్నమును బట్టి వారితో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి వారు వేరే మార్గమున వారి దేశానికి వెళ్ళిపోయారు. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆయన పశువుల తొట్టిలో పరిఉండబెట్టినటువంటి వయసు కాదు. జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత వాటి నక్షత్రం కనిపించింది. అక్కడ నుండి వారు తూర్పు దేశము నుండి యెరూషలేమునకు, అనగా దాదాపు 1000 మైల్స్ 2400 కిలోమీటర్ల వరకు వారు ప్రయాణం చేసి వచ్చారు. ఈ ప్రయాణానికి సుమారు 7 నెలల నుంచి కనీసం 2 సంవత్సరాల లోపు పడుతుంది. అందుకోసమనే హేరోదు మహారాజు 2 సంవత్సరముల లోపు ఉన్న పిల్లల అందరినీ కూడా సంహరించమని తను ఆజ్ఞనిచ్చాడు. దేవుడు కాబట్టి ఈ జ్ఞానులు దేవుని చూసే వరకు ఎంతో పట్టుదలతో వారు ప్రయాణం చేసి వచ్చారు. మనం వారి నుంచి వారి యొక్క పట్టుదలను, దేవుని మీద వారికి ఉన్న ఆసక్తిని చూసి నేర్చుకోవాలి. జ్ఞానులు దేవుని చేత బోధించబడ్డారు. యెషయా 48:17 వచనంలో చూసినట్లయితే, యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మోషేతో అంటున్నాడు, నువ్వు నేర్చుకో, ఇశ్రాయేలీలకు నేర్పించు అని. ఎజ్రా చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించు అని. అలాగే ఈరోజు మనము కూడా, దేవా నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించు, నీ త్రోవల్లో నేను ఎలా నడవాలో నాకు ఆ మార్గమును నాకు నడిపించు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కోరుకుందాం. మనం బలులు అర్పించట కంటే ఆయన మాట వినుట ఎంతో శ్రేష్టము అని చెప్తున్నాం. ఈ చిన్న మనవి వాక్యం ఆలకించవలసిందిరా. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సంఘ కాపరేటివ్ సంఘానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.